ఈరోజు మరి మీడియా ముందుకు రావడం తల్లికి పిల్లికి ఎంత సంబంధాలు ఉన్నావో రాజకీయానికి మీడియాకి కూడా అదే సంబంధం ఉందని చెప్పి ఈరోజు నేను మరొకసారి మేము ముందుకు రావడం జరిగింది. ఈరోజు రాష్ట్ర పరిస్థితి చూస్తుంటే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు వారి అధికారంలో ఉన్నప్పుడు 2019 నుంచి 24 వరకు కూడా వారి పరిపాలన ఎలా ఉండేది అనేది కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. దాదాపుగా 5 సంవత్సరాలు 10 లక్షల కోట్లు వాళ్ళు అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి సంవత్సరానికి 70,000 కోట్లు అసలు వడ్డీ చెల్లింపే దిశగా ఈరోజు ఈ ప్రభుత్వం పైన పడి అంత అన్యాయంగా పరిపాలన చేసి ఆ రోజు ఆ పరిపాలన అలాంటిది. ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కాపాడుకునేదానికి కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన తనయుడు లోకేష్ బాబు ప్రజల కోసం రాష్ట్రం కోసం ఎన్నో విధాలుగా అభివృద్ధి బాటలో నడపాలి, ప్రతి గ్రామం అభివృద్ధి బాటలో ఉండాలి, ప్రతి ఒక్కరూ 5 కోట్ల ప్రజలు వాళ్ళ కుటుంబాలు బాగుండాలని ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళ కుటుంబంలో ఉన్న చదువుకున్న నిరుపేద పిల్లలందరూ కూడా బాగుండాలి, మంచి ఉద్యోగ భవిష్యత్తు ఇవ్వాలని ఆ పెద్ద ఆయన కష్టపడుతుంటే ఈరోజు వాళ్ళకి ఏ మాటలు కూడా లేని పరిస్థితిలో ఉన్నారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ప్రజలందరికీ తెలుసు పెద్ద నారా చంద్రబాబు నాయుడు ఆయన ఈ రాష్ట్రానికి మేలు చేస్తాడనే మొన్న పెద్ద ఎత్తున 175 సీట్లు 164 సీట్లు గెలిపించి ఆంధ్ర రాష్ట్రం ప్రతి రాష్ట్రం కూడా మన రాష్ట్రం వైపు చూసే విధంగా రాజకీయంలో ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే ఒక తెలుగుదేశం పార్టీ అని చెప్పచ్చు. అదేవిధంగా రాష్ట్రం అన్ని రాష్ట్రాల కింద కోట్లలో సభ్యత్వం కలిగిన పార్టీ ఏదైనా ఉందంటే ఒక తెలుగుదేశం పార్టీ అని మనం చెప్పచ్చు. సీఎం రిలీఫ్ ఫండ్ గుంటకల్ నియోజకవర్గానికి ₹1 కోటి పైచలకి ఉండొచ్చు అని చెప్పచ్చు నేను. ఎందుకంటే లెక్కల్లో చూస్తే దాదాపుగా 10 లక్షలు 12 లక్షలు 13 లక్షలు ఇట్లా చెప్పకంటే పోతే ఎల్ఓసీలు కూడా ఇప్పించడం జరిగింది. వాళ్ళు ఆదుకొని వాళ్ళ ఆరోగ్యాలు బాగుండాలని చెప్పేసి ఏ లెటర్ మనం పంపించినా ఆ లెటర్ శాంక్షన్ చేసి ఈరోజు అన్ని విధాలుగా సీఎం ఫండ్ రిలీఫ్ బ్రహ్మాండంగా ప్రజలకు ఆదుకునే పరిస్థితి ఈరోజు ఉందని చెప్పేసి నేను చెప్పవచ్చు.